పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మహోన్నతమైన గొప్ప వ్యక్తి అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ఈ రోజు భారీ ఎత్తున మా దిశ దశ ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నాయకురాళ్ళు ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ పలు వివిధ విభాగాలకు చెందిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా తరఫున ప్రత్యేకంగా నేను చేస్తున్నటువంటి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కృతజ్ఞతలు. దాదాపుగా 800 కోట్ల రూపాయలతో మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు తీసుకెళ్తూ ప్రజల పాలనే నా ధ్యేయం అని చెప్పి ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. మరి ఐటీ శాఖ మంత్రులుగా ఆజాద శత్రువుగా సీఎం రేవంత్ రెడ్డి గారే నేను కేవలం ముఖ్యమంత్రినే మొత్తం అయ్యగారే చూసుకున్నా అని చెప్పి ఒక పెద్ద డాష్ మీద చెప్పినాడు. మరి పలు సూచనలు ఇచ్చుకుంటూ సీఎం గారికి మరి రాష్ట్రంలో ఐటీ పారిశ్రామిక మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రామగుండం కాదు కరీంనగర్ జిల్లాలోనే శ్రీధర్ బాబు గారి యొక్క కుటుంబం వారి యొక్క పని శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచన విధానాలు ఈ ప్రాంతం అంటే ప్రేమ అనురాగాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలు అడుగు బడుగు బలహీన వర్గాల కోసం వారి కుటుంబం వాళ్ళ నాన్న దగ్గర నుండి ఇప్పటిదాకా 50 సంవత్సరాల నుండి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతూ అనేక సమస్యలు పరిష్కరిస్తూ ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక కారిడారియల్ గా ఒక ఇండస్ట్రియల్ ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం అనేక సంవత్సరాలుగా కృషి చేస్తూ ఇప్పుడు ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రిగా రాష్ట్రంలో దేశంలో ఈ ప్రాంతాన్ని ముందంజలో ఉంచాలని ఈ ప్రాంతం అంతా బాగుండాలని 6 నిమిషాలు కృషి చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి నిన్న 100 ఏళ్ళు భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తూ మరి ఈ ప్రాంతాన్ని ఎప్పుడు ప్రేమతో ముందుకు నడపాలని శ్రీధర్ బాబు గారిని కోరుతూ మరొకసారి జన్మదిన